హలో ఎవ్రీవన్, ఇక్కడ వచ్చేసి 5:30 నుంచి మొదలు ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో చూడండి. లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలానే జరుగుతుందో లేదో కామెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేసేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని మనము పిల్లలకు వచ్చేసి ఇక్కడ ఇడ్లీ పెడుతున్నానండి. తర్వాత వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి అన్నం పెట్టేశాను, అంటే పిల్లలకి స్కూల్కి పంపించాలి కదా క్యారేజు. ఇలా పెట్టేసి ఒక సైడ్ వచ్చేసి కూర కోసం కూడా తయారు చేసుకుంటున్నాను. క్యాబేజీ కర్రీ అనమాట. ఈ క్యాబేజీ కర్రీ మా ఇంట్లో కర్రీ పుష్ప గారికి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇది పచ్చడి పెట్టించుకొని వెళ్ళాడు. ఇక్కడ కింద కూర్చొని కత్తితో కోస్తున్నాను కదండి. ఇప్పుడు ఎవరండి ఇలా కోసేది, అన్నీ మొత్తం నిలబడే కోస్తున్నారు. అలా కోయడం వల్ల బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వస్తాయి, నడుము నొప్పులు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇలా కూర్చొని కోసుకుంటే మనకి రిలీఫ్గా ఉంటుందన్నమాట. నేనైతే ఇలానే కోసుకుంటానండి. మా బ్యాక్ పెయిన్ అంటే గుర్తొచ్చిందండి, మీలో ఎంతమందికి ఇలా అంటే టైలరింగ్ చేసే వాళ్ళకే ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి, అంటే మెన్సెస్ అంటే నెల ప్రాబ్లము ఎక్కువగా ఉంటుందన్నమాట. నాకైతే 3 మంత్స్కి అలా వస్తుందన్నమాట. 3 మంత్స్కి కూడా రాదని 4 మంత్ అలా అయిపోతుంది మనకి డేట్ రాక. అలా ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదండి. బ్లడ్ లేకపోతే ఇలా స్టిచ్చింగ్ చేస్తూ వేడి ఎక్కువ అయిపోయో ఇలా వస్తుందో తెలియదండి. ఇక్కడ మొత్తము మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే డేట్ రాక 3 మంత్స్ అవుతుంది. ఏదైనా చిట్కా ఉంటే కామెంట్ చేసేసేయండి. ఇక్కడ వచ్చేసి బాబుకి వచ్చేసి ఇలా అన్నం మొత్తం కలిపేసి ఇలా క్యారేజ్ కట్టేశాను. ఇలా కట్టేశాక వాళ్ళని స్కూల్కి పంపేంత వరకు మనకి ఎలా ఉంటుందంటే గాలివాన వచ్చి వెలిసిపోతుంది కదా, సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇలా ఇద్దరిని రెడీ చేసేసి స్కూల్కి పంపేస్తున్నానండి. వీళ్ళు వెళ్ళేసరికి 8:30. ఇలా వీళ్ళు వెళ్ళిన తర్వాత పని అయిపోతుందా అంటే పని ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ గజిబిజిగా పడేస్తుంటాం కదా మనం సామానాన్ని, ఇంట్లో అంతా సర్దుకొని మళ్ళీ మనం తినేలోపు ఎంత టైం అవుతుందంటే 9:30, 10 అవుతుందండి నేను తినేసరికి. ఇక్కడ వచ్చేసి మొత్తం పిల్లలు వెళ్ళిపోయాక మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఒక బ్లౌజ్ వచ్చేసి అర్జెంటుగా ఉండేసరికి ఆ బ్లౌజ్ని స్టిచ్ చేసేసాను. బ్లౌజ్ టైలరింగ్ అంటే ఇలా స్టిచ్ చేయాల్సిందే కదా, అర్జెంట్లో వచ్చినప్పుడు మనం స్టిచ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి టిఫిన్ చేసేసానండి. నేను తినేసరికి వచ్చేసి ఇలా టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏమేమి ఉంటాయంటే బ్యాక్ పెయిన్స్ అండ్ అంటే మనం ఎక్కువ లావు రావటం అండ్ హెయిర్ ఎక్కువగా ఊడిపోవటం, వేడి ఎక్కువ అయిపోతుందండి. ఇలా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి నేను ఎంత టైం అయిందో కూడా చూపిస్తాను. ఇప్పుడు తింటున్నానండి. ఇప్పుడు తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.